హైదరాబాద్ నగరంలోని పబ్లు, నైట్ క్లబ్లు డ్రగ్స్ కు అడ్డాగా మారుతున్నాయన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. పోలీసులు జరుపుతున్న తనిఖీల్లో తీవ్ర దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 3 నెలల క్రితం ఆలివ్ బిస్ట్రో పబ్లో గంజాయి పట్టుబడగా, తాజాగా నిన్న క్లబ్లో ఫ్రంట్ హౌస్లలో నిర్వహించిన తనిఖీల్లోనూ డ్రగ్స్ వ్యవహారాలు బయటపడ్డాయి. 5 నెలల క్రితం గచ్చిబౌలిలోని క్వాక్ పబ్లోనూ గంజాయి దొరకడం పరిస్థితికి తీవ్రతకు అద్దం పడుతోంది. 6 నెలల వ్యవధిలో వివిధ పబ్బుల్లో 7 డీజేలను పోలీసులు అరెస్ట్ చేశారు. పబ్లలో డీజే ఆపరేటర్లే డ్రగ్ డీలర్లుగా వ్యవహరిస్తున్నట్లు నిర్ధారణ అవుతోంది. ఈ డ్రగ్ దందాలో ఎంతో మంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, సీనియర్ పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నట్లు వస్తున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ టెర్మినల్ ఉన్న పబ్లపై ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి డ్రగ్స్ తనిఖీలు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు క్లబ్ రఫ్, ఫ్రాట్ హౌస్ పబ్లలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీలలో మొత్తం 4 వ్యక్తులు గంజాయి సేవించినట్లు గుర్తించారు. వారిలో ఫ్రాట్ హౌస్ పబ్ కు చెందిన డీజే ప్లేయర్ శివ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ వాడకాన్ని అరికట్టే చర్యలలో భాగంగా ఈ దాడులు నిర్వహించినట్లు పోలీసులు పేర్కొన్నారు. పబ్లు, బార్లలో నిబంధనలు ఉల్లంఘనలు, ముఖ్యంగా డ్రగ్స్ వినియోగంపై నిఘా కొనసాగుతుందని, ఇలాంటి దాడులు భవిష్యత్తులో కొనసాగకుండా ఉండాలని పోలీసులు స్పష్టం చేశారు. పట్టుబడిన 4పై కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలోని పబ్లు, నైట్ క్లబ్లు డ్రగ్స్ కు అడ్డాగా మారుతున్నాయన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. పోలీసులు జరుపుతున్న తనిఖీల్లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 3 నెలల క్రితం ఆలివ్ బిస్ట్రో పబ్లో గంజాయి పట్టుబడగా, తాజాగా నిన్న క్లబ్ రోక్, ఫ్రంట్ హౌస్లలో నిర్వహించిన తనిఖీల్లోనూ డ్రగ్స్ వ్యవహారాలు బయటపడ్డాయి. 5 నెలల క్రితం గచ్చిబౌలిలోని క్వాక్ పబ్లోనూ గంజాయి దొరకడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 6 నెలల వ్యవధిలో వివిధ పబ్లలో 7 డీజేలను పోలీసులు అరెస్ట్ చేశారు. పబ్లలో డీజే ఆపరేటర్లే డ్రగ్ డీలర్లుగా వ్యవహరిస్తున్నట్లు నిర్ధారణ అవుతోంది. ఈ డ్రగ్ దందాలో ఎంతో మంది సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, సీనియర్ పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నట్లు వస్తున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ టెర్మినల్లో ఉన్న పబ్లపై ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి డ్రగ్స్ తనిఖీలు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు క్లబ్ రఫ్, ఫ్రంట్ హౌస్ పబ్లలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీలలో మొత్తం 4 వ్యక్తులు గంజాయి సేవించినట్లు గుర్తించారు. వారిలో ఫ్రంట్ హౌస్ పబ్ కు చెందిన డీజే ప్లేయర్ శివ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ వాడకాన్ని అరికట్టే చర్యలలో భాగంగా ఈ దాడులు నిర్వహించినట్లు పోలీసులు పేర్కొన్నారు. పబ్లు, బార్లలో నిబంధనలు ఉల్లంఘనలు, ముఖ్యంగా డ్రగ్స్ వినియోగంపై నిఘా కొనసాగుతుందని, ఇలాంటి దాడులు భవిష్యత్తులో కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. పట్టుబడిన 4 కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు.